సభలో దయచేసి కూర్చొని ఇస్తారు మీకు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన కొంతమంది సభ్యులు ఇచ్చిన 344 నిబంధనల కింద కూర్చోండి దయచేసి అవగాహన లేకపోయినా ప్లీజ్ ఒకే అంశం అడగాలని తెలిసి కూర్చోండి నిబంధనలు స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఒక అంశాన్ని అడగాలని అనేక అంశాలని కలబోసి కావాలనే సభను తప్పుదో పట్టించాలని దయచేసి ప్రజలకు మిస్ ఇన్ఫర్మేషన్ అంటే అర్ధ సత్యాల్ని అసత్యాల్ని పంపాలని ఒక దురుద్దేశంతో కూడుకున్న శ్రీకాంత్ రెడ్డి గారు వ్యవహారంగా ఈ 344 కింద తప్పకుండా ఇస్తారు కూర్చోండి నోటీస్ ఇచ్చినట్లు మనకు అర్థమైతా ఉంది సార్. తప్పకుండా ఇస్తారు కూర్చోండి మీకు అవకాశం వస్తుంది కూర్చోండి అదర్వైజ్ యూఆర్ ఎంకరేజింగ్ ఆన్ యువర్ టైం yes ప్లీజ్ సార్. దయచేసి కూర్చోండి నేను ఈ సభలో కూర్చోండి తప్పకుండా ఇస్తాను కూర్చోండి ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్ ఒకటే సవాల్ చేస్తా ఉన్నా, ప్లీజ్ మీరు యూ విల్ గెట్ యువర్ ఆపర్చునిటీ ప్లీజ్ గో బ్యాక్ టు యువర్ సీట్స్ ప్లీజ్ yes you will get who is responsible for keeping this in a disorder కూర్చోండి దయచేసి కూర్చోండి. ఆయన తన సుదీర్ఘమైన ఉపన్యాసంలో సాక్షి లెక్కలు, సాక్షి పేపర్లో రాసిన తప్పుడు రాతలు, అర్ధ సత్యాలు అసత్యాలు తీసుకొచ్చి పవిత్రమైన శాసనసభ సమయాన్ని వృధా చేయడంతో పాటు ప్రజలకు అసత్యాలు చాటడానికి విశ్వ ప్రయత్నం చేశారు సార్ ఈ సభ ద్వారా. నేను ఒకటే ఆయనకి ఈ సభ ద్వారా సవాల్ విసురుతున్నాను సార్. నిజంగా మీరు చెప్పిన అంశాల్లో సత్యాలుంటే, మీరు చెప్పిన అంశాలు నిజమని మీకు అనిపిస్తే రైతు ఆత్మహత్యల మీద ఈ సభ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సవాల్ చేస్తా ఉన్నా. 86 పేర్లు అడ్రస్సులతో సహా ఇవ్వండి. 86 మంది ఏ బ్యాంకుల్లో అప్పులు చేశారు, వాళ్ళ తల మీద ఎంతెంత అప్పులు ఉన్నాయి, ఈ రుణమాఫీ వల్ల వాళ్ళకి ఎలాంటి అన్యాయం జరిగింది, ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారు, నిజంగా రుణమాఫీ వల్ల అన్యాయం జరిగిందని ఆత్మహత్యలు చేసుకుని ఉంటే రైతులు నేను నా శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు తను చెప్పిన లెక్కల మీద ఆధారపడి ఆయనను నేను రాజీనామా చేయమన్న కనీసం ప్రతిపక్ష హోదా నుంచి అయినా దిగిపోతారేమో. మీ ద్వారా నేను ఆయనకు సవాల్ చేస్తున్నాను. స్వీకరించే దమ్ము ధైర్యము ఆయనకుంటే స్వీకరించమని కూడా అడుగుతా ఉన్నాను సార్ ఈ సభ ద్వారా. ప్లీజ్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష, నేను యావత్ తెలుగుదేశం పార్టీకి సవాల్ విసురుతున్నా. రెండు ఎన్నికలకు పోదాం, ప్రజల దగ్గరికి వెళ్దాం. దమ్ము ధైర్యం ఉందా ఎన్నికలకు పోవడానికి అని చెప్పి అడుగుతా ఉన్నా. ధైర్యం ఉంటే రండి. ఓకే yes